ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణ సామాజిక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న స్వయం ఉపాధి పథక ప్రయోజనాలను బ్రాహ్మణ యువకులు సద్వినియోగం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి సభ్యులు చిత్రపు హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు, ఆర్థికంగా వెనుకబడిన వారికి, వివిధ రంగాలలో వివిధ కులాలలో గల వారందరికీ కూడా స్వయం ఉపాధి యూనిట్లని అనౌన్స్ చేసి ఉంది. ఇది రేపు 30వ తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీలోపు, ఫిబ్రవరి 7వ తేదీలోపు మీకు దగ్గరలో గల సచివాలయాల్లో మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లు అప్లై చేసుకోవాలా. ఈ బీసీ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన దాంట్లో కేటగిరీ స్లాబ్ 1లో ఒక 7 యూనిట్లు, అలాగే స్లాబ్ 2లో ఒక యూనిట్, స్లాబ్ 3లో ఒక యూనిట్, మొత్తం 9 యూనిట్లు ఈ తిరుపతి జిల్లాకి శాంక్షన్ చేయడం జరిగింది. అర్హత గల బ్రాహ్మణ యువకులు 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు గల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు చిన్న స్వయం ఉపాధి యూనిట్లు పెట్టుకునేందుకు 50% సబ్సిడీ, మ్యాక్సిమం 2 లక్షల మించకుండా సబ్సిడీతో బ్యాంకు రుణాలు ఇవ్వటం జరుగుతుంది. కావున తిరుపతి జిల్లాలో గల ఆసక్తి గల బ్రాహ్మణ యువకులందరూ కూడా మీ దగ్గరలోని సచివాలయానికి వెళ్లి 30వ తారీఖు, జనవరి 30వ తారీఖు తర్వాత నుంచి ఫిబ్రవరి 7వ తారీఖు లోపు మీ ఆధార్ కార్డు, మీ తెల్ల రేషన్ కార్డు, ఆదాయ కుల ధృవీకరణ సర్టిఫికెట్లతో మీరు అప్లై చేసినట్లయితే అర్హత గలవందరికి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి బ్రాహ్మణ్ కార్పొరేషన్కి ఇచ్చిన 280 కోట్ల రూపాయల మూలధనం నుంచి వీరందరికీ రుణాలు అందజేయటం జరుగుతుంది. కాబట్టి దీన్ని మీ దగ్గర గల సచివాలయాల్లో ఈ జియో నెంబర్లో గలటువంటి వెబ్సైట్లో మీరు వెబ్సైట్ ద్వారా దగ్గర సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళ ద్వారా మీరు అప్లికేషన్లు ఆన్లైన్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం.